అగ్ని యొక్క మూడు లక్షణాలలో పావక, పవమాన, ఇవి ఏ అగ్ని యొక్క లక్షణాలు, ఏ అగ్నికైనా ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న ప్రపంచంలో ఉన్నాం మనం. అసలు దేనికైనా మూడే లక్షణాలు ఉంటాయి. దేనికైనా మన కెమిస్ట్రీలో కూడా మనం చూసుకుంటే ఆల్కలీ, యాసిడ్, సాల్ట్ మూడే డివిజన్. లేకపోతే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అందులో మన సబ్ డివిజన్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన మేజర్ డివిజన్స్ కనుక మనం చూసుకుంటే మూడే చేసుకుంటూ ఉంటాం దేనికైనా. అలాగే మన గుణాలను కూడా మనం చూసుకుంటే ఎన్నో రకాల గుణాలు మనిషి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలని మళ్ళా సత్వరజస్తమ గుణాలు మూడుగానే విభజిస్తూ ఉంటాం. చేత 3 డైమెన్షనల్ వరల్డ్ అనే పేరు అందుకు వచ్చింది. 3 డైమెన్షన్స్ అంటే మూడు రకాలుగానే మనం చేయగలం కదా. 4వ రకం చేయాలి అంటే మీరు స్థూల జగత్తు నుంచి దాటాలి. సాధన మొత్తం కూడా స్థూల జగత్తు నుంచి దాటే ప్రక్రియ. స్థూల జగత్తును ఉపయోగించుకోకుండా స్థూల జగత్తులో ఉంటూ స్థూల జగత్తులో లేనటువంటి సాధన మనం చేయడానికి ప్రయత్నం చేయడానికి అగ్ని యొక్క ముఖ్య లక్షణం మనం చూసుకుంటే స్థూల జగత్తులో ప్రతి వ్యక్తి కూడా గురుత్వాకర్షణ శక్తికి లోనే ఉంటుంది. ఏదైనా సరే మనం పైవైపు వెళ్ళదు, స్వాభావికంగా కింద వైపు వెళ్తూ ఉంటుంది. ఒక నిప్పు మీరు అదుపులో దించి దాన్ని కింద వైపు పెట్టినా నిప్పు మాత్రం పైవైపుకి వెళ్తుంది. ఇది యాంటీ గ్రావిటీ. అసలు యాంటీ గ్రావిటీ అంటే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు గురుత్వాకర్షణ నియమాన్ని మీరు అధిగమించదలుచుకుంటే ఈ ఫ్లోటింగ్ అనే ధ్యానంలో వాళ్ళు ఉపయోగి ఆత్మగతిలో వాళ్ళు తేలుతూ ఉంటారు, అది ఉంటారు. అదంతా కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఉపయోగించుకునేటువంటి టెక్నిక్స్ ఏమంటా. ఎందుకంటే అగ్నికి ఆ లక్షణం ఉంది, కింద వైపుకి వెళ్ళదు, ఎప్పుడు కూడా పై వైపుకి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న ఇంకో ప్రతి వస్తువు యొక్క లక్షణం ఏంటి అంటే అందులోంచి ఏదైనా కొంచెం మనం తీసేస్తే పెరుగుతూ ఉంటుంది, కలుపుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. కానీ అగ్నిలో కలిపినా తీసేసిన దాని శక్తిలో పెద్ద తేడా ఏం కాదు. పూర్ణమద పూర్ణమిద పూర్ణముదచ్యతే అనే శ్లోకానికి పూర్తిగా అగ్నితత్వాన్ని మనం పూర్తిగా ఆపాదించవచ్చు. అంచేత అగ్నిని, ఆ తేజస్సుని ఈ 3 రకాలు మనం ఆపాదించుకుంటూ స్థూల జగత్తులో ఉన్నటువంటి అగ్ని, పావక అగ్ని ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. గ్యాస్ బర్నర్ని మనం ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. పవమాన అగ్ని మన చేతిలో లేదు. ఒక శక్తి ఉంది, ఆ శక్తి అనేక విధాలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ వర్ధిల్లేటటువంటి ఆస్పెక్ట్, ఆ వర్ధిల్లేటటువంటి శక్తిని మనం మార్చలేము. శుచి అనేసరి వల్ల ఏమవుతుంది, ప్యూరిటీకి వెళ్ళిపోతాం. ఆ ప్యూరిటీకి వెళ్ళిపోతూ శ్రీ సూక్తంలో మనం చెప్పుకుంటూ ఆ శుచి అనే పదానికి అర్థం చేసుకుంటూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రక్తస్వజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మి జాతవేదో మావ అనే మాట అగ్నికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జాతవేద అనే పదానికి అర్థం మనకి తెలిస్తే అగ్ని యొక్క ఇంకో లక్షణం మనకు బోధపడుతుంది. జాతవేద అంటే పుట్టుకతోనే అన్ని తెలిసినవాడు అని. వాడిని చదవకంటే పుట్టగానే అన్ని తెలిసిపోతుంటాయి. అంతే ఏంటి, సర్వజ్ఞానము మీలోనే ఉన్నాయి పుట్టినప్పటి దగ్గర నుంచి. దాన్ని మీరు స్మృతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు విశేషమైన సాధన చేయటం లేదు అనే మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ శుచి అనేటటువంటి స్థాయిలో కనుక వెళ్తే అన్ని జ్ఞానానికి సోర్స్ అదే, సర్వజ్ఞత్వం అనే స్థితి అదే అన్నమాట. ఈ సర్వజ్ఞత్వాన్ని పొందటానికి ఇది మొదటి నుంచి ఉండి సర్వజ్ఞత్వం స్థితిలో జాతవేద స్థాయిలో ఉంటే, జాతవేద అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచి జాతవేద అన్న పదం మనం ఎప్పుడైనా వాడితే అర్థం ఏంటంటే పుట్టుక నుంచి అన్ని తెలుసున్నటువంటి స్థాయి. పుట్టుక నుంచి అన్ని తెలుసున్న స్థాయిలో ఉన్నటువంటి వేదాలను మీరు ఎవరు రాసినట్టు, పుట్టుకతోనే అంతా తెలిసిపోతే మరి ఆ వేద జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళకి అద్భుత వేదాన్ని అపోజ్ చేయాలి అన్నారు. మనిషి ద్వారా రాలేదు, అది ఎప్పుడో ప్రకృతిలో ఉంది, ప్రకృతి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉండేది ఏంటి, ప్రకృతి యొక్క నియమాలు ప్రకృతిలో ఉంటాయి. ఈ ప్రకృతి నియమాల యొక్క క్రోడీకరణలో ఆ థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటూ మొదటికి మనం చెప్పుకున్నది అగ్ని ఉపయోగించుకోవడం. ఆ అగ్ని ఉపయోగించుకోవడంలో 3 రకాల అగ్నిలో ఒకటి ఉన్నది ఉపయోగించుకోవడం పావక, లేనిది సృష్టించుకుని ఉపయోగించుకోవడం పవమాన.
ఉన్నదానంతటికి కూడా శుద్ధ చైతన్య సత్వంగా, ప్యూరిఫైడ్ మ్యాటర్గా. అంటే అంత ఇంప్యూరిటీ అంటే గాడ్ ప్లస్ ఇంప్యూరిటీ మ్యాన్, మ్యాన్ మైనస్ ఇంప్యూరిటీ గాడ్, అంటే ఈక్వేషన్. అంచేత ఈ శుచి అనేది ఎప్పుడైతే మనకి వచ్చేస్తుందో, మనలో ఉన్నటువంటి దేవత్వం ఎప్పుడైతే ప్రస్ఫుటితం అవుతుందో, అప్పుడు ఇంకా సాధన చేసేది ఏమీ లేదు. నేనే అది అనే భావన అర్థం అవుతుంది. అద్వైత పరంగా ఉన్నటువంటి భావన, ఆ భావన అర్థం చేసుకోవటమే శుచి అనేటటువంటి అగ్ని దీక్ష. దాన్ని అగ్ని దీక్ష అన్నది ప్రమాణ దాన్ని పెట్టారు కనుక దాన్ని అగ్ని దీక్ష అనకుండా మనం బ్రహ్మ దీక్ష అంటూ ఉంటాం. అన్ని చోట్ల ఉన్నటువంటి శక్తిని మనం ఏ విధంగా ఉపాసిస్తున్నాము అనే దాన్ని చెప్పుకుంటూ ఈ ఋషులు ఈ అగ్నితత్వాన్ని ప్రపంచానికి బోధ చేయాలి, ప్రపంచానికి చెప్పాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇంకో రహస్యాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ప్రకృతిలో రహస్యాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఉపయోగించుకునేటటువంటిది జంతువులు ఉపయోగించుకునేటువంటి ఇంకొక విషయం ఏంటి, అగ్ని జంతువులు ఉపయోగించుకోలేవు. అలాగే జంతువులు ఉపయోగించుకోలేము ఇంకోటి ఉంది, కాలం. మనిషి తప్ప ఇంకా ఏ జంతువుకి ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవకోటి సముదాయం ఉంది. జీవకోటి సముదాయం అంటే మానవజాతి మొత్తం ఒక జీవం. అలాంటి వెరైటీస్ 84 లక్షల జీవకోటిలో 83,99,999 జీవకోటికి కాలం అక్కర్లేదు. ఇక్కడ కాలంతో పని లేదు, వాటి గడియారాలు లేవు, క్యాలెండర్స్ లేవు, ఏమి లేదు, హాయిగా బతికిస్తున్నాయి. ఈ కాలం అనేటటువంటి పరిస్థితిని మనిషి మళ్ళా ఉపయోగించుకోవటం నేర్చుకుంటున్నాడు. ఈ కాలం పరిమితిలో మనిషి ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి ఆధారమైనటువంటి బేసిస్ ఏంటి అంటే గతి, మోషన్, మూమెంట్ ఉంటే తప్ప కాలము మనకి లెక్కలోకి తెలియదు. ఒక లిఫ్ట్ లో కనుక మనం ఎక్కి కూర్చుని ఎప్పుడైనా చాలా పై 20-30 అంతస్తులు ఉన్న లిఫ్ట్ లో ఎక్కితే మీకు అనుభూతి వస్తుంది. పూర్తిగా తలుపులు వేసేస్తారు. మీకు వేసిన తర్వాత స్విచ్ నొక్కితే మొదట ఒక జర్క్ ఇస్తుంది, తెలుస్తుంది మీకు లిఫ్ట్ కదిలిందని. తర్వాత మీకు తెలియదు లిఫ్ట్ కదులుతున్నట్టు. ఆగిపోయాక మళ్ళీ ఒక జర్క్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఓహో లిఫ్ట్ ఎంతసేపు ప్రయాణిస్తూనే వెళ్ళిపోయాను. ఇంచేత అంటే మూసిన తలుపులలోంచి లిఫ్ట్ ప్రయాణిస్తోంది అనే రిఫరెన్స్ పాయింట్ మీకు ఎక్కడ ఉండదు. రైలు ప్రయాణిస్తుందో లేదో తెలియాలి అంటే కిటికీ నుంచి బయటకు చూస్తే చెట్లు వెనక్కి వెళ్తుంటే రైలు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది కదా. ఇంచేత ఈ ముందు వెనక్కి గతి అనే దాన్ని మనిషి ఉపయోగించుకుంటాడు. గతి వేగంగా వెళ్తున్నాడా, తక్కువగా వెళ్తున్నాడా, ఏది వేగంగా వెళ్తుంది, ఏది తక్కువగా వెళ్తుంది అనేది. అంచేత జగతి అన్నారు, గతి నుంచి పుట్టినది అని. జగతి అంటే అర్థము పుట్టడము, గతి మూమెంట్ నుంచి పుట్టిన ఈ జగత్తు. ఈ జగత్తు మళ్ళీ మిగతా వాటికి లేదు. అంచేత ఒక జాతవేదో మహావహ అనే దాంట్లో పుట్టగానే అన్నీ తెలియాలి అంటే మీలో గతి లేకుండా ఉంటే, స్థిరంగా కనుక మీరు ఉండగలిగితే, అంటే రిఫరెన్స్ పాయింట్ స్థిరంగా ఉంటే దాని చుట్టూరా తిరుగుతున్న విషయాల గురించి అది తెలుసుకోగలుగుతుంది. అది కూడా తిరుగుతూ ఉంటే దానికి తెలియదు కదా. అంచేత ఏమవుతుంది కదా, అంచేత ఈ జగతిలో ఈ మూమెంట్ లో ముఖ్యంగా మనకి తెలిసేది ఏంటి అంటే, ఒక బిందువు చుట్టూ ఏదైనా ఒకటి తిరుగుతూ ఉంటే, భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి, ప్రతి భూమి చుట్టూ చంద్రుడు కదా. అలాగే ఏదో ఒక కేంద్ర బిందువు చుట్టూ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటే, అంటే స్థిరంగా ఉన్న దాని చుట్టూ ఏదైనా ఒకటి తిరుగుతూ ఉంటే తప్ప కాలము అనే పదానికి మనం ఏ విధమైనటువంటి అనుభూతి మనం చెందలేము. ఈ స్థిరంగా ఉండి చుట్టూరా తిరిగేటటువంటి ఈ ప్రకృతి నియమాన్ని అనుసరించి తయారు చేసుకున్నటువంటి వస్తువు చక్రం. చక్రంలో కూడా ఇరుసు అంటావా మధ్యది, అది మూమెంట్ ఉండదు దానికి, అది స్ట్రైట్ లైన్ లో వెళ్తూ ఉంటుంది. దాని చుట్టూ ఉందని మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ తమాషా అయిన మూమెంట్ మీరు అర్థం చేసుకుంటే మేరుదండ యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది. మళ్ళా ఇంకోసారి చక్రం వెళ్తుంది కదా, రిక్షా చక్రం కానీ ఏ చక్రం కానీ ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే పైనుంచి కింద వెళ్తూ ఉంటుంది చక్రం కదా, రిక్షా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ మధ్యన స్థిరంగా ఉన్న బిందువు పైనుంచి కింద తిరగలేదు, స్ట్రైట్ లైన్ అవుతుంది. అది కదలదు అది ఎక్కడికి, అది ముందుకు వెళ్తుంది కదా. అంటే ఇది చుట్టూరా తిరుగుతుంటే ఇది ముందుకు వెళ్తుంది అన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళకున్నారా లేదా అనేది మీరు ఇప్పుడు చెప్పాలి. మీరు అర్థం చేసుకుని చక్రం తిరుగుతోంది, చక్రం తిరుగుతూ ఉంటే కేంద్ర బిందువు అక్కడే ఉంది. కేంద్ర బిందువు కదలలేదు కదా, కదలలేదు. చక్రం వెళ్తోంది. మరి చక్రం వెళ్తూ ఉంటే మరి బండి ముందుకు వెళ్తుంది కదా, మరి ఇరుసు ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది.
అది ముందుకు వెళ్ళిందా లేదా అని నా ప్రశ్న అది అవుతుంది. వెళ్తోంది సరే, మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే అది ముందుకు వెళ్ళింది అది. కానీ మూమెంట్ ఉన్న దేనికి? చుట్టూరా ఉన్న చక్రానికి. తమాషా ఏంటి, ఒక్కొక్కసారి ఆ చక్రం యొక్క స్పోక్స్ ఉంటాయే అది చిన్నది చేసుకుంటూ వెళ్ళిపోయాం ఊహలో. మనం ఊహలో పెద్ద చక్రం ఉంది, పెద్ద చక్రం అలా తిరుగుతూ ఉంటే దాని మధ్య ఉన్న ఎగురు అలా ముందుకు వెళ్తుంది స్ట్రైట్ లైన్ లో, రుజు మార్గంలో. మిల్లిమిల్లిగా ఆ చక్రాన్ని చిన్న చేయడానికి ట్రై చేయండి మీరు. స్పోక్స్ ఉంటాయి చిన్న చేయడానికి చేస్తూ ఉంటే ఈ చుట్టూ తిరిగేటటువంటిది ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. చివరికి అది అందులో కలిసిపోయింది అనుకోండి కేంద్రంలో, అప్పుడు ఏమవుతుంది, కదలిక ఉండదు, ఇంకా మూమెంట్ ఉండదు. అది మూమెంట్ లేకుండా ఉన్న స్థితిని సమాధి స్థితి అంటారు. మనస్సు అలా గుండ్రంగా తిరగకుండా ఉంటూ ముందుగా స్పోక్స్ అన్నింటినీ మనం కిందకి అలాగే రెండు బిందువు దగ్గరికి కనుక మనం తీసుకొచ్చేయగలిగితే గతి ఆగిపోతుంది, జగతి ఆగిపోతుంది, ప్రపంచం ఆగిపోతుంది. అది ఎలా చేయాలి? స్పోక్స్ అన్ని కూడా కేంద్ర బిందువులోకి వెళ్ళిపోతున్నాయి కదా. దీన్ని మనం భగవద్గీతలో ఏం చెప్తారంటే కూర్మంగా నీవ సరోష. ఎలా అయితే కూర్మం తన ఇంద్రియాలు తలని ఎలా లోపల తీసుకెళ్ళిపోతుందో అలాగే మీలో ఉన్నటువంటి స్పోక్స్ అలా కేంద్ర బిందువు తీసుకొచ్చిస్తే ఆటోమేటిక్ గా జగతి ఆగిపోతుంది. అంటే ప్రపంచం ఏ ఆగదు, మీరు ఆగుతారు, మీరు స్థిరపడిపోతారు, మీరు స్థిరంగా ఉండిపోతారు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. అనుకుంటే మీకు మాత్రం దాని యొక్క ఎఫెక్ట్ కానీ ఇది కానీ ఉండదు. అప్పుడు మీరు కావలసిన దిశలో చక్రాన్ని తిప్పుకోవచ్చు. చక్రం ముందుకి తిరగచ్చు, వెనక్కి తిరగచ్చు కదా. మీరు కనుక సెంటర్కి వచ్చేస్తే మళ్ళా స్పోక్స్ మీరు బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ చక్రాన్ని ముందుకైనా తిప్పుకోవచ్చు, మీరు అయితే వెనక్కైనా తిప్పుకోవచ్చు. నిన్న తాతయ్య గారు రోగాలు ఎలా నయం చేస్తారని ఏదో పుస్తకం వచ్చింది కదా. ప్రధానంగా ఏం చేస్తారంటే మెడిటేషన్ లో ధ్యానం చేయమని చెప్పేది ఎందుకంటే ఆ ధ్యాన స్థితి మీరు కరెక్ట్ గా చేసుకుంటే ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న ఆలోచనలు రకరకాల స్పోర్ట్స్ ఒకటి ఈ దిశలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో దిశలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో వేరియస్ దిశలో వెళ్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ అన్నింటినీ మనం అలా లోపలికి తీసుకెళ్ళిపోతాం. అలా లోపలికి తీసుకెళ్ళిపోయే ప్రక్రియ నేర్చుకోవటమే మౌనం. ఆలోచన రాహిత్యము అన్న ఈ స్పోర్ట్స్ ని మీరు లోపల తీసుకెళ్ళిపోతున్నారు, అంతర్ముఖం చేసుకుంటున్నారు. బహిర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభాన్ని లంకా సహస్రనామంలో కూడా వస్తున్నారు. అంటే బహిర్ముఖంగా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రిచువల్స్ చేసినా, ఎన్ని జపాలు చేసినా మీరు ఆ కేంద్ర బిందువులోకి వెళ్ళరు, అసంభవం. అది అంటే పూజలు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, స్పోర్ట్స్ ఎక్కువైనట్టే కదా, ఇంకా ఇంకా మీరు ఇరుక్కుపోతారు. ఇంకా ఎక్కడేంటి ఒక మనం పూజలు అవి చేయటం లేదు అంటే ఒక పతనం ఉంది, కరెక్ట్ మార్గాన్ని ఎన్నుకోవడానికి ట్రై చేస్తాం. పూజలు ఎక్కువ చేసి పారేసాం అనుకోండి, మనం చాలా గొప్పగా పూజలు చేస్తున్నాం కనుక అది ఇంకా ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు ఇంకా స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప అసలు మనం ఏ ఉద్దేశంతో పూజలు అవి చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మనం పొందలేము కనుక అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకొని పూజలు అవి చేస్తున్నప్పుడు ఈ పంచోపచార పూజ ఇవి అవి మనం చేసుకున్నప్పుడు పంచోపచార పూజ ఎక్కువ బెటర్. షోడశకాల కంటే ఈజీ కూడా మనకి అంత పంచేంద్రియాన్ని లోపలికి తీసుకెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది ఏ విధంగా అయితే మనం లోపలికి ఎలా తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు హిమాలయాలలో ఉన్నటువంటి జగద్గురు పీఠం ఒకసారి కదిలింది. ఒక చిన్న పిలుపు వచ్చింది దానికి. 400 సంవత్సరాల కింద గతి లేని వాళ్ళు కదా అందరూ. ఇంచేత వాళ్ళకి ఆయుష్ ప్రమాణం అవి ఏం లేదు, 800 సంవత్సరాలు, ఎన్ని వందలని మనం లెక్క పెట్టుకుంటాం, మనం తిరుగుతున్నాం కనుక. వాళ్ళు కదలటం లేదు కనుక వాళ్ళ కాలం ఆగిపోతుంది, అక్కడ స్పందించిపోయింది అన్నమాట. అక్కడ అంచేత వాళ్ళు చాలా ఏళ్ళు బట్టి బతుకున్నారు అంటే కూడా పోలీస్ స్టేషన్ అసలు ఏంటంటే వాళ్ళు బతుకు ఉన్నారా లేదా కూడా వాళ్ళకి తెలియదు అసలు. యాక్చువల్గా స్థిరంగా ఉండిపోయారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గురువులందరూ కూడా కలిసి 1425 మీటింగ్ వెళ్తున్నారు, చిన్న మీటింగ్. మనకంటే ఇప్పుడు ఏంటి 500 సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఏం చేంజ్ లేదు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు అలాగే ఉంటారు. అక్కడ సంబారాలు కూర్చున్న వాడు ప్లాన్ ఏం వేశారు అంటే మనం చాలా ధర్మాలు అవి మనం మానవులు బోధించాం. ముఖ్యంగా 6 ధర్మాలు సాయిబాబా అందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. సాయిబాబా ఉంది కదా, సనాతన భారతి దానిపైన వేసి ఉంటుంది. పక్కన మొత్తము అగ్ని, దాని తర్వాత పెట్టంలో ఒక దాంట్లో ఓంకారాలు, ఇంకో దాంట్లో చంద్రుడు, ముఖ్యమైనటువంటి ధర్మాలన్నీ కూడా అందులో ఉంటాయి.
ఈ గురువులందరూ కలిసి పాపం సత్సాయిబాబా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నాం అంటే మనం అన్ని ధర్మాలను ఎదురిస్తున్నారు అనుకుంటున్నాం. ఏం కాదు. అక్కడ ఏ సంకేతాలు ఉన్నాయో ఆ ధర్మాలని నాశనం చేయడానికి వాడు ఉద్దేశం అనమాట. అస్త్రాన్ని పుష్పలు ఎలా తీసి పారేశాడు అలాగే ఈ ధర్మాలన్నింటినీ కూడా సమూలంగా తీసి పారేద్దాం. ఈ ధర్మాలు ఏవి కూడా ఏ ఉద్దేశంతో మనం ఆ ధర్మాన్ని ప్రపంచానికి అందజేశాము ఆ ధర్మాన్ని కరెక్ట్ గా వాడు ఉపయోగించుకోవడం లేదు కనుక ఆ ధర్మాలు మొత్తం ఇంకా ప్రపంచంలో మ్యూజియంలో పెట్టుకునే వస్తువులాగా ఉంటాయి తప్ప ఆ ధర్మాన్ని మనం ఉపయోగించుకోలేదు. మనిషి కొంత కొత్త ధర్మాన్ని ఇవ్వాలి, కొత్త ఐడియాని ఇవ్వాలి ఆధ్యాత్మికతలో అని ఆ గురు పరంపర అప్పుడు మొట్టమొదటి ఆ కబీర్ దాస్ యొక్క అవతరణ జరుగుతుందన్నమాట. అదే పీరియడ్ లో అవతరణ జరిగి ఇంకా అక్కడి నుంచి అతను దీదా తీసుకుంటూ వస్తున్నారు. ఆ కొత్త ధర్మం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. ఇంచేత ఏం చేయాలి, మనం ఏం సాధన చేయాలి, మనం మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి అనే పక్కన ఉన్నవాళ్ళు తప్పు జాగ్రత్తగా చూసుకుంటే గుర్తుండేవాళ్ళు గురువు గారు ఆ గురువు గారు వెనకాతలు ఉన్నటువంటి అర్థశాస్త్రాలు చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఆధ్యాత్మికత ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికత కాదు అన్నది చాలా స్పష్టంగా ధైర్యంగా మనం చెప్పగలిగాం. గోపురాలు ఏ జ్ఞానం ఇవంతా మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ఇవి ఒక భౌతికమైనటువంటి వాంఛను పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నించేటటువంటి ప్రయత్నాలే తప్ప ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లే ప్రయత్నం మనం ఏమీ చేయడం లేదు. దేవాలయాలతో పూజాలతో సహా ఇది మనం మొట్టమొదట మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది ఏంటి అంటే ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ పాయింట్ ఏ ధర్మము కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం లేదు. ఏమని చెప్తుంది, ఏ ధర్మం అయినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా యోగాలు నయం చేస్తాడు కనుక వెళ్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాడు కనుక వెళ్తాం. అంటే ఇదంతా ఎక్కడ ఏ స్థాయి మనస్సు ఇదంతాను భౌతిక జగత్తు స్థాయిలో ఉన్న మనస్సే కదా. అంచేత ముందు ఆధ్యాత్మికత అంటే ఇది కాదు అని చెప్పగలగాలి. సాధారణంగా ఎవరికి తెలుగు గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు సాధారణంగా మెజారిటీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అదిగో ఫలానా వాడికి రోగం తగ్గింది, ఫలానా వాళ్ళకి ఇది జరిగింది, ఫలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఫలానా వాళ్ళకి ఇది వచ్చింది అనేటటువంటి ఆస్పెక్ట్ మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే ధర్మ ప్రచారం చేసుకోవడానికి చెప్తాది. అసలు ధర్మ ప్రచారం ఏం కాదు, అది పార్టీ ప్రచారం అన్నమాట. అంటే మా పార్టీకి వస్తుంది, మా పార్టీలో గ్యారంటీ అంతే తప్ప నిజమైన ఆధ్యాత్మికత ఏమీ లేదు కనుక గురువు గారు ఎప్పుడు కూడా ఆయన పట్టికుండగా ఆయన చేసినటువంటి మ్యాజిక్లు అనుకుంటారో దేనికోసం ఎంతమంది మనుషులు వెళ్తారో అది పబ్లిష్ అవనివ్వలేదు, చెప్పనివ్వలేదు. ఒకే ఒక వ్యక్తి గురువు గారు ఉండగా ధైర్యం చేసి చెప్పాడు అన్నమాట. మిడ్స్లో రాసాడు విజ్ఞానంగా గురువు గారు తీసుకొని వారిని మనుషులు అది జరిగిన ఒక సంవత్సరం లోపల ఆశ్రమం నుంచి గంట ఇవ్వబడ్డాడు. ఆయన ఏదో డబ్బు ఇచ్చేసాడు అది చేసాడు అని కాదు, ఏం చేసి చెప్పొద్దు అన్నది చేశాడు. ఇది కాదు పుస్తకంగా డబ్బించడం ఆధ్యాత్మికత ఏం కాదు, అసలు మీకు చావు లేదు అని చెప్పగలిగే ఆధ్యాత్మికత రెండింటికి చాలా తేడా ఉంది. ఈ శరీరాన్ని నేను కొనసాగించాలి, ఇది చేయాలి, అది జరగాలి అని చెప్పుకుంటే అది ఆధ్యాత్మికత అవుతుంది, మెటీరియలిజమే అవుతుంది. ఆధ్యాత్మికత ఏంటి అంటే వాడికి అర్థమయ్యేది చెప్పగలుగుతాను. నువ్వు అదే శరీరంలో ఉంటావు, లేకపోయినా నువ్వు ఉంటావు, వాడు ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి. ఈ రెండు మనం చెప్పించగలిగేటటువంటి రిలీజియన్ మనం తీసుకురాగలిగితే అది గురువు గారు ఈ జగద్గురువులు వీళ్ళందరూ చేసేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం. అది ఈ మొదటి ప్రయత్నాన్ని ఎప్పుడు సఫలం అవుతుంది అంటే మళ్ళీ ఈ పిరమిడ్స్ యొక్క రుచి పెరగటం మొదలైంది. పిరమిడ్స్ లో అదే చెప్పగలేదు, మిగతా ఏది చెప్పేవాళ్ళు కాదు. పిరమిడ్స్ లో మనం చెప్తున్నాం కదా, పిరమిడ్స్ లో ఏం చెప్పేవాడు అంటే రాజ్యాధికం పొందే ముందు ఆ యువరాజును తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఆయన ఈ శరీరం వేరు, నువ్వు వేరు, నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు, నీకు కావాలని లేదు. అంచేత నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సత్యాన్ని గుర్తుంచుకో. ఈ సత్యాన్ని గుర్తుంచుకుని నువ్వు నిర్ణయం చేసినప్పుడు నువ్వు చేసే ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్గా ఉంటుంది. అందువల్ల పృథ్వీపతి విష్ణు వంశ లేకుండా ఎవడు అని మహావిష్ణు పృథ్వీపతి అని ఆ విష్ణు వంశ కంటిన్యూస్ ఉన్నది. విష్ణు అవుతాడు ఆ రాజు, ఆ దేవాంశం ఉన్నవాడే రాజు అవుతాడు అనే నమ్మకం ఎప్పటికీ మనకుంది. ఇప్పుడు అలా జరగటం లేదనుకోండి, ఇప్పుడు రౌడీ వంశం ఉంటే కానీ రాజు అవుతున్నారు, వేరే అంచేత ఇది ఫస్ట్ మనం చెప్పాల్సింది. ఆధ్యాత్మికత యొక్క కరెక్ట్ ఆస్పెక్ట్ లో మనం చెప్పాల్సింది ఏంటి అంటే భౌతికమైనటువంటి కోరికలు మీరు కోరుతూ ఉన్నంత వరకు అది భౌతిక కోరికలు తీర్చుకునేటటువంటి ఒక సాధనంగా మీరు ఆధ్యాత్మికతను మంచిచ్చారు. మొన్న టీవీలో ఆయన భాస్కరానంద యోగా గురించి చెప్పినప్పుడు యోగాసన ఆయన అదే వస్తున్నాడు. యోగాసనాలు ఎక్సర్సైజ్ చేయిస్తే యోగాసనాలు అంటారు ఏంటో రోజు
యోగాసనాలకి ఎక్సర్సైజ్ చేసే సంబంధం ఏంటని. సో యోగం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో, ఆసనం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నాం. అది కొన్ని మనకి తెలియకపోతే ఆశ్చర్యం కూడా. గురువులు దాన్ని యోగాసనాలు అంటున్నారు. అది ఎక్సర్సైజ్ కింద తీసుకోవాలి. ఎక్సర్సైజ్ కింద ఉపయోగించుకోండి, అభ్యంతరం లేదు. చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అదంతా జరుగుతుంది, కరెక్టే. కానీ అది యోగం కాదు. కానీ యోగం పేరుతో ఎక్సర్సైజ్ చేయడం అనేది రాబోయే కాలానికి సూచిస్తుంది అనమాట. ఆఖరికి ఆ ఎక్సర్సైజ్ అవి ఏ పేరుతోనే యోగము కలిపితే కలిపిన వాడికి బాగా యోగిస్తుంది కదా. కానీ ఈ యోగాసనాల పరిమితి వీటిలో కూడా జరుగుతున్నటువంటి వక్రీకరించినటువంటి భారతీయ ఆధ్యాత్మికత సరిదిద్దాల్సిన బాధ్యత కూడా గాయత్రి గురువారి మీద ఉంది. చేటి గురువు గారు చాలా స్పష్టంగా వాటి గురించి చెప్పారు కనుక మిగతా గురువులు వాళ్ళు చెప్తున్నా ఎంత స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీరు శారీరకమైనటువంటి ఆసనాల ద్వారా, శారీరకమైనటువంటి బుద్ధిమంతుల ద్వారా ఆధ్యాత్మికతను పొందలేదు. లేదా శరీరాన్ని మీరు ఎంత కష్టపెట్టుకున్నా, శరీరాన్ని ఎంత గా వచ్చినా, శరీరం ఏదో మార్పు మారవచ్చు, శరీరానికి బలం రావచ్చు, చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, మీరు వేరే విషయం. కానీ అది ఆధ్యాత్మికత కాదు. అంటే ఆసనాల్లో జరుగుతున్నటువంటి ఈ వక్ర భాష్యాన్ని మనం పక్క పెట్టాలి. ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం చేసుకునే ఆసనాలు ఉన్నాయి, అవి పక్క పెట్టేది. ఈ ఆసనాలలో యోగం గురించి చెప్పే ఆసనాలలో ఒకటే మనం గుర్తుంచుకోవాలి. అది ఆయన టీవీలో కూడా చెప్పారు. స్థిరసుఖం స్థితి ఆసనం. ఏదైనా మీరు సాధన చేసుకుంటున్నప్పుడు ఈ శరీరం మీకు గుర్తు రాకుండా ఉండే స్థితిలో మీరు పెట్టుకుంటారు. మతం వేసుకున్నారు, కాళ్ళు మొత్తుకుంటారు. ఇంకా సాధన ఏం చేస్తారు మీరు అంటే కాలు జాగ్రత్తగా జాపిస్తారు. ఏది మొత్తం ఉండిపోతాము. ఆత్మకి కాలు జాపిన అయితే జాగ్రత్త అంటే విషలేదు. ఒక మహారాష్ట్రీయాన్ని చేయించే పేరు గుర్తురావడం నాకు ఒకసారి శివలింగం మీద కాలు పెట్టుకుని గడ్డ మీద పెడుతున్నారు. పేరు గుర్తురాదు. మహాత్ముడు ఎప్పుడో రాత్రి వచ్చాడు, పడుతున్నాడు. అప్పుడు గుడి ద్వారా ఎప్పుడు తెలిసే ఉండేది. పాపం దేవుణ్ణి జైల్లో పెట్టడం ఇప్పుడే అలా తాళాలు వేసి దేవుణ్ణి బంధించగలిగే వాళ్ళు పెట్టడమే నాకు అర్థం కావడం. సెలవుయాత్రి మీరు ఎలా బంధిస్తారు అనేది నాకు తెలియదు. కానీ సరే, అనేక రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. కానీ అక్కడ తలుపులు తెచ్చే ఉండేది ఎప్పుడు కూడా. ఆ టైంలో, ఆ మహాత్ముల టైంలో 200 సంవత్సరాల క్రితం అతను ఏం చేశాడు, నిద్ర వస్తాను కదా అని చెప్పి తన మూట నేను తల కింద పెట్టుకున్నాను, కాలు చేయలేని పెట్టేసిన వ్యక్తిగా రెండో రోజు పూజారి ఇచ్చాడు. సహజంగా పూజారి పెట్టి మళ్ళీ చూసి కదా వాడు పాపం చేస్తే లేపాడు. స్వామీజీ నిద్ర అంటే వాడేమంటే నిద్రలో పాపం అలా తిరిగిపోయి ఉంటాడు, నిద్రలో తెలియకుండా ఏం చేశాడు శివలింగం మీద అనుకున్నాడు. ఈ స్వామీజీ ఊరుకోవచ్చు కదా, పూర్ణిలో లేచిపోయి ఊరుకోలేదు. లేదయా నాకు తెలిసి శివలింగం ఉందని నేను కావాలని అక్కడ పెట్టాను. ఇంకా చూడమంటుంది టీ కావాలండి. నేను చాలా కష్టాలు అయిపోయాను కదా, నేను కాలు తీసుకున్నాను. శివలింగం లేని చోట ఎక్కడైనా ఉంటే నేను కాలు తీసి అక్కడ పెట్టే అంటే తిప్పపోయి కాదు. అక్కడే శివలింగం తిప్పపోయినప్పుడు విన్నారు ఈ కథ మీరు. ఇది నిజమైన ఆధ్యాత్మికత యొక్క లక్షణం. అంతేతే ఈ కథ విన్నారు కదా అని మీరు కూడా గుడిలోకి వెళ్ళిపోయి శివలింగం మీద దాని పెట్టద్దు. మీరు ఇప్పుడు కూర్చున్నది కూడా శివలింగం మీదే అంతే కదా, మనం కూర్చున్నది కూడా దేవుడి మీదే. అది గుర్తుంచుకోండి తప్ప కథలలాగా మళ్ళా అక్కడికి వెళ్ళిపోయి ఆచరణ చేస్తే మళ్ళీ అది పెద్ద కష్టం వస్తాయి, దేనికోని కష్టాలు. అంతేత ఈ తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో నిజంగా సర్వవ్యాపి అని నమ్మండి. అంత తప్ప గుళ్ళోనే ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు, ఒక దాన్ని మస్జిద్ లో ఉండడు, మస్జిద్ పడగొట్టేయాలి, లేదు మన రామ మందిరం నిర్మించాలి. నువ్వు అడిగావే గురువుల యొక్క ఆన్సర్. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అసలు ఈ భ్రమ ముందు పోవాలి. మస్జిద్ లో ఉంటాడు, క్రిస్టియన్స్ అంటే వాళ్ళు మందిరంలోకి రాదు, వాళ్ళు యేసు ప్రభు పాప అక్కడే ఉంటాడు, మన రాముడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళందరూ కూడా అసలు ఒకటే అని మనం అంటూ ఉంటాం. మళ్ళా మనం స్తోత్రాలు చేస్తున్నప్పుడు అవి చెప్తున్నప్పుడు ఈశ్వరు ఏంటది ఈశ్వరల్లా తిరునామని మన సంస్కృత శ్లోకాలు కూడా పోతాం కదా సంధ్యావందనంలో. శివ ఈశ్వరుడు, దయ ఈశ్వరుడు అదంతా అందరూ సర్వదేవ నమస్కారం. సర్వదేవ అంటే మన అందులో ఈశ్వరుడు వస్తాడు, అల్లా కూడా వస్తాడు. సర్వదేవ నమస్కారం దేశం ప్రతిగచ్చతి అని చెప్తాం. మళ్ళీ మిగతా దేవుడు దండం పెడితే మాత్రం మనం వెళ్ళిపోతాం. ఈ ఆధ్యాత్మికత యొక్క ఈ పిచ్చితనం పోవాలి, ఈ కన్ఫ్యూజన్ పోవాలి. కనీసం ఈ గురుకులం నాడైనా మనం ఈ గాయత్రి పరివారాన్ని ఈ భ్రమను పోగొట్టుకోండి. ఈశ్వరుడు ఆచారం లేదు,
నిరాకారికి అద్భుత మాయ. నిరాకారుడి యొక్క తమాషా అయినటువంటి మాయ అది. ఆ మాయ ఎలా వస్తుంది అంతా తర్వాత ఆలోచిద్దాం మనం. కానీ ఫండమెంటల్స్ గాయత్రి పరివారి వాళ్ళు ఆచరణలో కనిపించాల్సింది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనం నమ్ముతున్నప్పుడు, ఈశ్వరుడు ఒకే రూపంలో ఉంటాడు అని నమ్మకుండా, ప్రతి చోట కూడా ప్రతివాడు, ప్రతి వ్యక్తి, ప్రతి చోట అంతా కూడా ఆ ఈశ్వరుడు కనిపించాలి అనే కోరికతో చేయాలి. ఈ స్థాయి ఉన్న వ్యక్తి మొట్టమొదటి సాధన ముందు ఈ స్థాయి చేరుకున్న వ్యక్తి అరవిందో. జైల్లో పరిస్థితి కనిపిస్తాడు. ఎందుకు అంటే బాంబు కేసులో ఇరుక్కున్నాడు. రాకోరి బాంబు కేసులో ఆయన పెద్ద వివరించిన నక్సలైట్. అరవిందో కూడా గురుగారు టైప్ ఆఫ్ నక్సలైట్. ఆయన ఆలోచనలు అవి కూడా అలాగే ఉంటాయి. అందుకే ఈ మన హిందువులకి ముఖ్యంగా ఈ పూజారికి వాళ్ళకి గురువు గారి గురించి చెప్తే ఉండే అందులోనే ఇరుక్కుని జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లోకి వెళ్ళాక ఆయనకు అనుమానం వచ్చింది, అసలు ఈ మార్గం కరెక్ట్ గా నేను ఎన్నుకోలేదేమో అని. అంటే భయపడిపోయి కాదు, సరే ఉరి వేసేస్తారేమో, ఉరి వేసేస్తే నేను చచ్చిపోతానేమో అని కాదు. సరే నేను బాంబు వేసాను, 2 పిక్చర్స్ చచ్చిపోయాను, సరే బాగానే ఉంది, నేను అనుకున్నాను కూడా చెప్పలేకపోయాను. మరి ఈ విధంగా నేను చేసి నేను చచ్చిపోతాను, తనకి ఉరిశిక్ష వస్తే చచ్చిపోతాను. చివరికి లాభం ఏమైంది? భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం నేను చేస్తున్నటువంటి కోరికకి ఈ విధమైన బాంబింగ్స్ దీనివల్ల లాభం లేదు అనుకుంటూ అతను కూర్చున్నట్ట. కూర్చుంటున్నప్పుడు వివేకానంద గురించి అతను అరవింద్ అప్పుడు ఇంకా ఆయన ఆధ్యాత్మిక సాధన మొదలెట్టలేదు. అసలు ఇంకా ఏం తెలియదు పాపం. అతను అప్పుడే ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చాడని నేను చెప్పాను కదా, అది ఆధ్యాత్మికతలు అవి అసలు ఏం తెలియవు. ఈ పూజలు అవి కూడా అతను తెలిసింది ఏంటంటే బూటు అది వేసుకోవటం, హ్యాట్ పెట్టుకోవడం, సిగార్ దాచుకోవటం, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీ తాగటం. టీ చల్లారిపోతే అంటే 78 కప్పులు ఎన్నో వచ్చేవి అతనికి ఒక కప్పు టీ తాగడానికి. అంటే 2-3 సార్లు బొక్కులు వేసారు, వేడి తక్కువ పక్కన పెట్టేస్తే మనం ఇంకో కప్పు టీ వచ్చేది. అలాగే 78 కప్పులు టీ తాగితే ఒక కప్పు టీ వేడిగా తాగలిగేవాడు ఆయన. ఆ స్థాయి వ్యక్తి. అంటే మీరు మెటీరియలిజం గురించి ఆలోచించుకుంటే అంత గొప్ప మెటీరియలిస్ట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు ఏ ప్రస్తుతం వాడికి? కానీ అతను కూడా చివరికి ఇది వేస్ట్ అనుకున్నాడు. వేస్ట్ అనుకుని సరే భారతీయ స్వాతంత్రాన్ని పోరాడటం మొదలెట్టాక ఆ కాకూరి బాంబు కేసులు ఎదుర్కొన్నాక ఇదంతా ఆలోచన అతను మొదలైంది. అసలు ఈ మార్గం అంతా కరెక్ట్ గా లేదేమో, ఏదో చేయాలి, ఎలా చేయాలి అంటే వివేకానంద భక్తుడు వివేకానంద కమెంటరీ కలిగినటువంటి భగవద్గీత చదవడం మొదలెట్టాడు. భగవద్గీత చదువుతూ 5వ అధ్యాయంలో ప్రాధాన్యస్తుంది వాసుదేవ సర్వతి సమహాత్మ సుదుర్లభ అర్థం. ఇంగ్లీష్ మాత్రం చదివాడు, సంస్కృతం అది చదవలేదు. ఇంగ్లీష్ కమెంటరీ వివేకానంద చదువుకుంటున్నాడు. కానీ చదవటము అధ్యయనం చేయడానికి తేడా అది. మనం చదువుతాం, ఆ శ్లోకం చదువుతాం, అర్థం చదువుతాం, ముందుకు వెళ్ళిపోతాం. అతను మాత్రం అది చదివాడు. అక్కడ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అంటే ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్ని తెలుసుకున్నటువంటి మహాత్ముడు దుర్లభుడు అంటే చదువు కదా, సుదుర్లభ అన్నాడు. చాలా కష్టం అన్నాడు కృష్ణుడు. ఏంటబ్బా అందులో చాలా కష్టంగా ఉన్నది చేయాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఆ గురుతత్వంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే చిన్న వాళ్ళు చేయడు. ఏదైనా అంటే యుగం మార్చడం అంటేనే గురువు గారికి చిన్న పనులు అనుకుంటా, సరే అయితే చేస్తామన్నాడు. చిన్న పని కంటే చేయడు వాడు. అలాగే ఇది సుదుర్లభ అంటే అక్కడ పట్టుకున్నాడు అయితే ఇది నేను చేస్తానన్నాడు. ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు వివేకానంద గురించి అతను గైడెన్స్ ఇచ్చింది. ఏం గైడెన్స్ ఇచ్చిందో ఏం ఇచ్చిందో ఆయన రాయలేదు. కానీ ఆ గైడెన్స్ ఇచ్చి ఆ జైల్లో ఉన్నప్పుడు ఓ 10 రోజుల తర్వాత డెసిషన్ ఇవ్వటం కార్యం. ఆ డెసిషన్లో ఈయనకి ఉరిశిక్ష. వెలుతురు ఉంది, వస్తువులు కనిపిస్తుంది, వెలుతురు లేదు, చీకటిగా ఉంది. అయినా ఒక్కొక్కసారి వస్తుంది, మనం కాస్త వెళ్తుంది. కానీ తొలి చీకటికి మళ్ళీ ఎగ్జెక్టివ్ పెట్టాడు అక్కడ. చాలా గాఢాంధకారం. కానీ ఆ చాలా గాఢాంధకారంగా కూడా నీ కళ్ళు పనిచేస్తోంది. ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఏమి కనిపించటం లేదు అని కనిపించడం అక్కడ జరుగుతోంది కదా. దాని వెనకాతలో ఉన్న స్థితి అంటే బుద్ధి ఎంతవరకు చెప్తుంది అంటే నాకేం కనిపించటం లేదు అని, ఏమి గుర్తించటం లేదు. మనం గుర్తించేది బుద్ధే కదా. దాని వెనకాతలో ఉన్నటువంటి స్థితికి వెళ్ళాలి మనం. ఆ స్థితికి పేరు ఏం పెడతాం? అందుకే దాన్ని అనిర్వచనీయము. దాన్ని ఇంకా మాటలతో మనం చెప్పలేము. ఈ బహుమాన స్థితి వరకు మాటలతో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఏదో కళ్ళ కిందలో పెళ్లి ముగ్గులో అంతా వేయొచ్చు, కానీ మాటల గారిడీ చేయొచ్చు. కానీ దాని తర్వాత మాటల గారిడీ ఏంటంటే మేమేం చెప్పలేము ఆయన దాని గురించి అని. కానీ మన ఋషులు చాలా గొప్పవాళ్ళు. దేని గురించి మనం చెప్పలేమో దాని గురించి కూడా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ తపన, తెలియని వాళ్ళకి ఆ విషయం చెప్పాలి అనే తపన ఎంత గొప్పగా ఉందో ఊహించుకోండి. ఎందుకంటే చెప్పలేని విషయాలు చెప్పాలంటే విసుగు, అర్థం కాని వాళ్ళకి ఆ విషయాలు చెప్పాలంటే ఇంకా విసుగు కదా. క్లాస్లో కుర్రాళ్ళు స్టూడెంట్స్ అందరూ బుద్ధిగా వింటూ ఉంటే
ఏదో పాఠం చెప్పాలని ఉంటుంది. అసలు వాళ్ళు వినకుండా వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నప్పుడు నాయన ఇదేదో ఉంది అని చెప్పడానికి ఋషులు చేసిన ఆ ప్రయత్నాన్ని మనం అసలు ఊహించలేవాలి. ఎంత ప్రేమ ఉంటే అటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు. అంచేత వేదాలు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. అసలు అది ఏదో చెప్పలేని స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది గందరగోళంగానే ఉంటుంది, కాస్త మనం ఓపికగా వింటే తప్ప. అలాంటి గందరగోళం ఇప్పుడు రావచ్చు. అలాంటి గందరగోళం వస్తే కన్ఫ్యూజ్ కాకండి, అది నా ప్రయత్నం లోపమే కానీ ఆ స్థితి లోపం కాదు అది. అంచేత ఈ అవమాన స్థితిలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఏకోహం భవిష్యమ, ఒకటి చాలా అయిపోతుంది, అనేక రెట్లు అయిపోతుంది అని. ఈ పైన ఉన్నటువంటి స్థాయిని అగ్ని యొక్క 3వ స్థాయిని బ్రహ్మదీక్ష అని గురువు గారు చెప్పారు. దాన్ని అనేక పేర్లు ఉన్నాయి దానికి, కానీ ఏ పేర్లు పెట్టుకున్నా దాని అర్థం ఏంటో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. కానీ అగ్ని పరంగా దాన్ని చెప్పాలి అంటే శుచి అనే పేరు పెట్టారు శ్రీ సూక్తంలో. శ్రీ సూక్తంలో చివరి శ్లోకంలో రాస్తాడు. శ్రీ సూక్తంలో చాలా మాటలు వస్తాయి, ఆ వచ్చే మాటలన్నీ కూడా అగ్నికి సంబంధించింది. శ్రీ సూక్తంలో శుచి ప్రయతోభూత్వ అని వస్తుంది కదా, జుహాయ స్వాధ్యం మన్మహం, ఇది అగ్నిలో వేయాలి అని. ఏ అగ్నిలో వేయాలంటే మామూలు అగ్ని, మీరు పావక అగ్నిని ప్రజ్వలింపజేసి దాంట్లో నెయ్యి వేసేసి నేను శ్రీ సూక్తం చేసేస్తున్నాను అంటే శ్రీ సూక్తం అలాగే ఉంటుంది. ఒకసారి అనంతపూర్లో నేను ఉన్నప్పుడు తిరుపతి నుంచి వస్తున్నాను అన్నాడు. అదే దానికి ఏమో చాలా మంచిది అన్న, తిరుపతి వేదాల్లో వేదిక స్కూల్లో నేను చదువుతున్నానండి, శ్రీ సూక్తాన్ని సస్కరంగా నేను పఠిస్తాను, నేను ఈ పూట నాకు అన్నం పెడతారా అన్నాడు. చాలా బాధ వేసింది. ఎందుకు బాధ వేసింది అంటే శ్రీ సూక్తం చదివిన వ్యక్తి ఒక 10 మందికి భోజనం పెట్టే స్థితిలో ఉంటాడు. వాడు నాకు పూట భోజనం పెడతారా, శ్రీ సూక్తం సత్వరంగా చదువుతాను అని చెప్తే నాకు ఆ వేదిక స్కూల్ మీద చాలా బాధ వేసింది. నాకు అసలు ఏం పాఠాలు నేర్పుతున్నారు మీరు, ఏం స్వరాలు నేర్పుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏదైతే మూలం అసలు సృష్టికి ఏ శక్తి వల్ల అయితే ఓ రాజు వస్తే రాజు ఆ రాజ పరివారం వాళ్ళన్నిటికీ కూడా నేను భోజనం పెట్టేస్తాను రా అన్నాడు ఓ శిష్యుడు. నువ్వేదో అనుకుంటున్నావు రాజులని, నువ్వు ఒక రాజ్యానికి తిండి పెట్టగలవేమో, నేను రాజ్యాలన్నిటికీ తిండి పెట్టేస్తాను నేను రా అన్న ఈ భారతదేశంలో నేను శ్రీ సూక్తం సస్వరంగా చదవాలన్నా నాకు ఒక పూట తిండి పెడతారా అని అడుగుతూ ఉంటే అసలు ఆ వేదిక కల్చర్ ఎలా నాశనం అయిపోయిందో అనిపిస్తుంది. కానీ అది నాశనం కాదు, అది అలాగ పునరుద్ధరింపబడుతూనే ఉంటుంది వేదాలు అని మన అవతార రహస్యాలు గురువు గారు వాళ్ళందరూ చెప్తున్నారు. కనుక ఆ బాధను కాస్త పక్కన పెట్టేద్దాం. అసలు ఈ శ్రీ సూక్తంలో నిజంగా శ్రీ సూక్తం ఫలించాలి అంటే పవమాన అగ్ని కూడా సరిపోదు, శుచి 3rd స్టేజ్ వెళ్ళాలి. అగ్ని యొక్క 3వ లక్షణాన్ని పట్టుకోవాలి. ఈ అగ్ని యొక్క 3వ లక్షణం ఏంటి అంటే పవిత్రత. అగ్ని యొక్క 3వ లక్షణాన్ని మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే పవిత్రత. సీత యొక్క పవిత్రతను మళ్ళా తెలుసుకోవాలంటే అగ్ని ప్రవేశం చేయమన్నాడు అని వాళ్ళు ఎక్కువ వేసేసి పాపం సీత అగ్ని ప్రవేశం చేసింది. ఎంత అన్యాయం అయిపోయింది, నా సీత కనుక అన్యుడిగా అర్పిస్తూ ఉంటాడు పాపం. అసలు అగ్నిలో ప్రవేశించడం కాదు, అగ్ని యొక్క శుచిత్వం అనే అగ్నిలో పవిత్రంగా ఉందా లేదా అనేటటువంటి అగ్ని ఎప్పుడు పవిత్రమే. మన కర్మకాండలో వాటిలో కూడా ప్రపంచంలో అపవిత్రం కానిది ఏదైనా ఒక వస్తువు ఉంటే అగ్ని. ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతో కూడా చెప్పాను. శుచిగా ఉన్నవాడు పవిత్రంగా ఉన్నాడు, రెండిటి పర్యాయ పదాలుగా వాడుకుంటూ ఉంటాం. నేను ముందే చెప్పాను, దీని గురించి నేను మీకు స్పష్టమైన అవగాహన ఇవ్వలేకపోవడానికి కారణం అదేంటో నాకు స్పష్టంగా తెలియదు. కానీ అనిర్వచనీయం కూడా అది ఆ శుచి అనేది. కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం కష్టం అది, చెప్పడం కష్టమే, అర్థం చేసుకోవడం కష్టమే. ఈ శుచి అనేటటువంటి అగ్ని ఏ విధంగా ఉంటుంది అంటే బంగారాన్ని నిప్పులో వేస్తాను, నిప్పులో వేసి పుటం పెట్టడం ఏంటంటుందని అదే కదా. ఈ పుటం పెట్టడం అనే ప్రక్రియలో బంగారం యొక్క గన్న పెరుగుతుంది. గన్నేనా ఏంటంటే దాన్ని క్యారెట్స్ పెరుగు కాస్త తప్పు అయితే మీరు ఇలాంటి పదాలు ఇప్పుడు వాడలేదు కనుక మీరు కరెక్ట్ చేసుకోండి దాన్ని మీరే. ఈ పెరుగుదల ఏంటి పెరుగుతుంది అక్కడ? బంగారం యొక్క శుచిత్వం పెరుగుతుంది, ప్యూరిటీ పెరుగుతుంది కదా. ప్యూరిఫై చేస్తున్నాం కదా అక్కడ. ఈ ప్యూరిఫికేషన్ సైన్స్ లో మనం చేస్తున్నప్పుడు కూడా చాలా రకాల ప్యూరిఫికేషన్స్ ఉంటాయి సైన్స్ లో కూడా. మెటలర్జీలో ఎందుకు ఎలా ప్యూరిఫై చేస్తావు నువ్వు? కార్బన్ కలిపి దాన్ని వేడి చేస్తావు మంటలో పెట్టేసి. కానీ ఆ మంటలో పెట్టడం వల్ల ఆ వస్తువు నాశనం కాదు, ఇంకా ఎక్కువ శుచి పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పవిత్రం అవుతుంది. అది ఈ అగ్ని సంపర్కంలోకి వచ్చి పవిత్రత పెంచుకోవటం అనే విధానం తెలుసుకోవాలి. శరీరాన్ని కనుక మీరు అగ్నిలో పెడితే కాలిపోతుంది. అంటే శరీరాన్ని అగ్నిలో పెట్టి మీరు పవిత్రం చేసుకోలేరు. అగ్నిలో మీరు పెట్టగలిగేది ఇంకోటి ఉంది, అగ్ని ప్యూరిఫై చేసే తత్వం ఇంకోటి ఉంది మనలో. అదే అర్థం చేసుకోండి. చేతికి నిప్పు అది అంటుకుంటే ఇది కాలిపోతుంది. కానీ స్థూల జగత్తులో ఉన్నటువంటి వస్తువులు అగ్నిలో పెడితే పవిత్రం అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోహాలు అవి ఉన్నాయి కదా,
స్థూల జగత్తులో జరిగేటటువంటి స్థూల వస్తువుల్ని మాత్రమే, ప్రాణం లేని వస్తువుల్లో మళ్ళా కొన్ని వస్తువులు అగ్నిలో పెడితే పూర్తిగా నాశనం అయిపోతాయి. కర్ర ప్లాస్టిక్ ఏదో పెట్టామనుకోండి అవి నాశనం అయిపోతాయి, పూర్తిగా పవిత్రం అవ్వదు. కానీ ఈ ఖనిజాలు ఉన్నాయా, వీటినైతే లోహాలు అని పిలుస్తాం మనం, మెటల్స్, ఇవి అగ్నిలో పెడితే ప్యూరిఫై అవుతాయి. అందుకే వివేకానంద కొన్ని మాటలు వాడాడు, ఉపనిషత్తులో ఉన్న మాటలే అవి. ఈ ఉపనిషత్తులో వాడిన మాటల్ని ఆ ఇంపార్టెన్స్ మనం మర్చిపోతాం. మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అన్నాడు. ఆ మాటలు ఎందుకు అన్నాడు? ఇప్పుడు మహాపురుషులు వాడిన ప్రతి మాట కూడా అనేక అర్థాలు అనేక రకాలుగా భాషలుతూ ఉంటాయి. అది మనం మర్చిపోతూ ఉంటాం వాటిని. ఈ పవిత్రత, ఈ శుచిత్వం మనలో రావాలి అంటే భౌతికమైనటువంటి అగ్ని మనం భౌతికమైనటువంటి స్పర్శతో తెచ్చుకోవాలి అంటే కాలిపోతాం, ఏం జరగదు అక్కడ. అసలు బహుమాన అగ్ని అంటేనే భౌతికమైనటువంటి అగ్ని కాదు అని మనం చెప్తున్నాం కదా. ఏ శక్తి అయితే అనేక రెట్లు దాన్ని చేస్తుందో దాన్ని బహుమాన అగ్ని అన్నాము. అదేవిధంగా ఏ అగ్ని అయితే వస్తువుని పవిత్రము చేస్తుందో, వస్తువుల్లో ఉన్నటువంటి ఆ శుచి దాన్ని ఎలా తీసుకొస్తుందో ఆ అగ్ని తత్వాన్ని శుచి అన్నాం. దానికి మొట్టమొదటి శ్లోకంలో చెప్తాడు, శుచి ప్రేతభూతం అని చెప్పడానికి ముందు 15 శ్లోకాలలో శుచి అనే అగ్ని మీరు ఎలా పొందగలరు, ఆ అగ్నిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అని శ్రీసూక్తం చెప్తుంది. మనకి ఏం చెప్తుంది అక్కడ? మొట్టమొదటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. జాతవేదుడు అంటే అగ్నే. మళ్ళా అక్కడ అగ్నితోనే వస్తున్నాం అంతా. అగ్ని మర్చిపోయామను శ్రీ సూక్తం చదువుతున్నాం, ఏమవుతుంది ఏమీ లేదంటే పాపం లక్ష్మీదేవి నిండా ఏమో పోతుంటాం. సరే, అది వేరే విషయం, పక్కన పడేస్తాం అది. కానీ ఇక్కడ హిరణ్యవర్ణాం హరిణి అంటే ఈ పవిత్రత రావాలి, ఈ శుచి అనేటటువంటి అగ్నిని మీరు పొందాలి అంటే పసుపు రంగు మీరు ఎక్కువ ఉపయోగించుకోవాలి అనే సీక్రెట్ అనే రహస్యాన్ని చెప్తుంది అక్కడ. అందుకే మనం మంచి పనులు, పుణ్యకార్యాలు, మనకి డబ్బు అవసరం వచ్చే పనులు చేసేటప్పుడు పసుపు గడపకి రాసుకోండి, మీరు చూసుకోండి కావాలంటే. అది దానికి కారణం అది. ఈ శుచి అంటే దాన్ని ఈ శ్రీ సూక్తం అంటే మన డబ్బుకి సంబంధించింది కూడా. కానీ డబ్బుకి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, డబ్బుకి ప్రాణశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రాణం డబ్బు చాలా దగ్గర సంబంధం ఉంది. మిగతా వస్తువులు పోతే మనం బాధపడం, కానీ 10 రూపాయలు నోటు పోతే ఎంత బాధపడిపోతాం కదా. 300 రూపాయల పుస్తకం పోతే బాధపడం, పుస్తకం పోయింది అనుకుంటాం అంతే. మీరు చూడండి కావాలంటే ఆ తేడా ఎక్కడ వస్తుందో మీరు మనం పట్టుకోవాలి. నిత్య జీవితంలో జరిగే వాటిలోనే ఆ రహస్యాలన్నీ ఉన్నాయి, ప్రకృతిలోనే. ఆ రహస్యం ఎక్కడ ఉంది అంటే డబ్బుకి ప్రాణానికి లంకుంది, ప్రాణకి ప్రాణదీక్షకి లంకుంది. కనుక గురుదక్షిణ ఇచ్చినప్పుడు డబ్బు ఇచ్చేటటువంటి ఆనవాయితీ వచ్చేసింది. డబ్బు ఇవ్వక్కర్లే అక్కడ. ప్రాణశక్తి ప్రాణదీక్ష వాటికి ప్రాణానికి డబ్బుకి లంకి ఉంది కనుక ప్రాణాన్ని మనం తీసేయలేం కనుక డబ్బు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు డబ్బు ఇస్తున్నాం అది ప్రాణం అని తెలియదు. 1016 ఇందాక నేను చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ధ్యాన స్థాయికి మేము తీసుకెళ్తుంటే ఒక్కొక్క ధ్యాన స్థాయికి ఒక డబ్బు పెట్టించారు వాళ్ళు. ఫస్ట్ 25, 50, 75, 100, కాయకల్పం అంటే 150. కానీ అందులో తప్పేం లేదు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాణశక్తి ఇస్తున్నాం కనుక మీ దగ్గర ఉన్నటువంటి మీకు ప్రాప్రదమైనటువంటి డబ్బుని వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఫ్రీగా అంటే వెళ్ళిపోతాం. అదేదో సినిమాలో నేను చూశాను, ఏదైనా ఉచితంగా వస్తుందంటే ఏదో చెప్తున్నారు. ఏ సినిమా అది? ఏదో ఉంది అక్కడ ఆ రోజు ఫ్రీగా ఇస్తారట, ఏదో ఉంది. అది చాలా తమాషాగా ఉంటుంది. అది ఏదో సినిమా, అది గుర్తు రావడం. చాలా సాధారణంగా ఒకటి వస్తువు 75 రూపాయల వస్తువు ఉంటుంది, దాంతో పాటు ఒక ప్రాఫిట్ దువ్వెన్న ఫ్రీ అంటాడు. అది ఫ్రీగా వస్తుంది కదా, నీ 75 రూపాయలు వస్తువు పెట్టుకోవడం తమాషా. అది ముప్పాల వస్తువా పాల వస్తువు, అది ఫ్రీ కనుక ఇక్కడ ఎంత ఉంది అన్నది మనం చూస్తారంటే ఉచితంగా వచ్చేది ఏదైనా అవుతే మనం పుచ్చేసుకోవడానికి రెడీయే. అంచేత ఉచితంగా ఇవ్వకుండా కాస్త ఖరీదు ఆర్గనైజేషన్ వాడు పెట్టారేమో, పాపం వాళ్ళ తప్పులు మనం ఏం పట్టక్కర్లేదు. కానీ ఈ శుచి అనే పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నంలో ఎప్పుడైతే మీరు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో ఆ పవిత్రత అనేది పసుపు వర్ణంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హిరణ్య వర్ణ అంచేత మొట్టమొదట ఈ శుచి యశుచి ప్రేతభూత శ్రీ సూక్తము, ఈ శుచి అనే స్థాయికి మీరు ఎదగాలి అంటే రంగులు గుర్తించడం నేర్చుకోవాలి మీరు. ఈ రంగులు గుర్తించగలిగే జంతువులు ప్రపంచంలో 2 ఉన్నాయి. మరి పాముని జంతువు అనొచ్చా? ఏమో మరి అందం అనకపోయినా 2 ఉన్నాయి. ఒకటి మనిషి రంగుల్ని గుర్తించగలడు, పాము రంగుల్ని గుర్తించగలదు. మిగతా ప్రపంచంలో ఇంకో ఏ జంతువు కూడా రంగుల్ని డిఫరెన్షియేట్ చేయలేదు. పిల్లి వాటికి వీటన్నిటికీ కూడా 2 రంగులు కనిపిస్తాయి.
ఒకటి తెలుపు, రెండోది గ్రే. గ్రే అంటే బూడిద రంగు. ఈ రెండు రంగులే కనిపిస్తాయి వాళ్ళకి, మిగతా రంగులు ఏం కనిపించవు. పూర్వకాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నట్టే, ఇంకో రంగు పిక్చర్లు లేవు, ఇప్పుడు వస్తున్నాయి రంగులు. అంచేత ఆ పాముని చాలా మనిషి తర్వాత అదే స్థాయికి చెందినటువంటి జంతువుగా ట్రీట్ చేశారు. శివుడికి మెళ్ళో పాము. తర్వాత వల్ల మనం ఇప్పుడు శుచి గురించి మాట్లాడుకోవాలి, కానీ అటు పడిపోతే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఈ శుచి, ఈ రంగులు గుర్తించటంలో రంగులకి గుణాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. మళ్ళా కోపం వచ్చింది, మొహం ఏమైపోతుంది, ఏదో పడిపోతుంది కదా. భయం వచ్చింది, గ్రే బూడిద రంగులోకి మారిపోతుంది. ఈ రంగులకి మనలో ఉన్నటువంటి గుణాలకి తేడా వచ్చినట్టే, గుణాన్ని కనుక మీరు మార్చుకోగలిగితే శుచి అనే అగ్నికి మీరు దగ్గర అవుతారు. అంచేత పసుపు రంగు గల గుణాలు ఏమున్నాయో మీరు చూసుకోవాలి. అంచేత పసుపు రంగు గల లోహం ఏముందో చూసుకున్నారు. ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఇంకోటి లోహం ఏమైనా ఉందా పసుపు రంగులో? కనీసం ఆ కాలంలో లేదు. ఈ కాలంలో ప్లాస్టిక్ కాస్త పసుపు రంగు, అది లోహం కాదుగా. ప్లాస్టిక్ నిప్పులో వేస్తే కాలిపోతుంది. అంచేత లోహమే కదా నిప్పులో పవిత్రం అవుతుంది. అంచేత పసుపు రంగు గల ఏ లోహం ఏ విధంగా అవుతే పవిత్రం అవుతుందో, మీ మనస్సును కూడా పసుపు రంగులోకి మార్చుకోగలిగితే, పదాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శుచి అనే పదానికి మీకు కొంచెం అర్థం దగ్గరికి వస్తారు. అప్పుడు బ్రహ్మదీక్షలో వెళ్ళిపోతాం మనం. ఈ గురుకులకి వెళ్ళిపోతే ఇంకా మంచిది. అన్నాదని ప్రాణదీక్షను అంటాం మనం కదా. బ్రహ్మదీక్షలో కూడా వెళ్ళిపోతాం, చివరి దీక్ష కూడా అయిపోతుంది. కానీ ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అర్థం చేసుకోవటంలోనే ఉంది, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. అర్థం కాలేదు అంటే అనర్థం అయిపోయిందని అర్థలే ముగిపో అక్కడ. అలాగే అర్థానికి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అర్థము అంటే అర్థం చేసుకోవటం, అర్థము అంటే ఈ డబ్బు ఉంది. అంచేతే ఆ డబ్బు అర్థం ఇవంతా పర్యావాచ్య పదాల కింద మనం తెలియకుండా వాడిస్తున్నాం, తెలిసి వాడతాం ఇక్కడ. అంచేత మన ఆలోచనలలో పసుపు రంగుని మనం ఎప్పుడైతే ఎక్కువగా మిళితము చేసుకోగలుగుతామో అప్పుడు ఈ శుచి అనేటటువంటి శ్రీసూక్త మంత్రాలు మనకు ఫలితాన్ని ఇవ్వడం మొదలవుతాయి. అందుకే బ్రహ్మదీక్ష, బ్రహ్మచర్య దీక్ష తీసుకునేటప్పుడు పసుపు రంగు బట్టలు వేయిస్తారు. తెలియదు ఎందుకు వేయిస్తారు, చాలా మంది తెలియదు అనుకుంటాను. పసుపు రంగే కదా దీక్ష ఇచ్చేటప్పుడు ఉపనయనానికి వాటి కూడా ఆ పసుపు రంగు ఎందుకు వాడతామంటే ఆ పసుపు రంగులోనే ఉంది ఆ శుచి, ఆ పవిత్రత. కానీ పసుపు రంగులో లేదు. మళ్ళీ పసుపు పవిత్రం కాదు. ఆ పసుపు రంగు ఏ గుణాన్ని సూచిస్తుందో ఆ గుణానికి ప్రాముఖ్యత ఉంది. కానీ మళ్ళీ పసుపు రంగును పట్టుకుని వెళ్ళాలంటే పసుపు రంగే ఉంటుంది. అక్కడ మళ్ళీ ఏం మారదు. భౌతిక జగత్తులోకి దించేయకండి దేన్ని. మీరు సూక్ష్మ జగత్తుల్లో మాట్లాడుకుంటున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ సూక్ష్మ జగత్తుల గురించి మనం వాక్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ పసుపు రంగు గల గుణాలు కనుక మీరు పట్టుకుంటే ఎలా ఉంటుందన్నాడు. పసుపు రంగు గల గుణాలు సువర్ణ వర్ణ. వర్ణము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. కనిపిస్తారు కదా. గంధర్వణం ఏంటంటే సువర్ణ వర్ణం అంటే సువర్ణము అంటే బంగారము అని అర్థం ఉంది. వర్ణము అంటే అక్షరాలని కూడా అర్థం ఉంది. అక్షరాలతో వాక్కు వస్తుంది, మంచి వాక్కు. సువర్ణ వర్ణ మంచి కాదు. ఎప్పుడు ఇంకోళ్ళకి నింద కలవ చేయకుండా మాటలు మాట్లాడితే కాకా పెట్టడం అంటే అంతే కదా. ఇంతగా ఈనాడు దానికి పదవి అర్థం మారిపోయింది. కానీ చెంచా రకరకాల పదాలు వాడుతూ ఉంటాయి కదా. దాని అర్థం ఏంటి? సువర్ణ వర్ణాలని అంటే వాడికి విధవుగా ఉండే మాటలే మాట్లాడతాం తప్ప వాడికి నచ్చని మాటలు మాట్లాడు. దేనికి లొంగని వ్యక్తి ఒక మాటకి లొంగిపోతాడు అన్నాడు షేక్స్పియర్. తెలుసా ఏమన్నాడు? ఏమన్నాడంటే మీరు పొగడతకి లొంగాలి సార్ అంటే వాడు లొంగిపోతాట. దేనికి లొంగని వ్యక్తి అసలు నేను ఇది షేక్స్పియర్ చెప్పాడు. అంచేత ఈ సువర్ణ వర్ణ అంటే ఏంటి? మంచి మాటలు మాట్లాడగలిగే వ్యక్తిలో ఈ శుచి ఎక్కువగా ఉంటుంది, ఈ పవిత్రత ఎక్కువగా ఉంటుంది, బ్రహ్మదీక్ష ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి మాటలు మాట్లాడటంలో సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నబ్రూయా సత్యం అప్రియం. 12 ఏళ్ళు కనుక మీ మాటల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి అబద్ధము చెప్పకుండా, మళ్ళా కండిషన్ ఏంటి? అప్రియమైన మాటలు చెప్పకూడదు. మళ్ళీ అంతలో బాధ కలిగించే మాటలు సువర్ణాలే ఉండాలి తప్ప బాధ కలిగించే వర్ణాలు మీరు ఉపయోగించకుండా ఉంటే వర్ణమాలలో అప్పుడు వాడు ఏం చెప్తే అది నిజం అయిపోతుంది అన్నాడు. అందువల్ల పూర్వకాలంలో ఆ పతివ్రతలు వాళ్ళు పతివ్రతలు అంటే మళ్ళీ పాతివ్రత్యం అంటే పవిత్రతే, మళ్ళా శుచే. వాడు సూర్యుడు ఉదయించడం అంటే అయిపోతాడు పాపం. సూర్యుడు కూడా జరగదు. చాలా కథలు చదువుతాం, అది అసంభవం అనుకుంటారు మీరు. సంభవమే అది. కండిషన్ ఏంటి అంటే ఈ సువర్ణ వర్ణం ఉండాలి. సువర్ణ వర్ణం అనేసరికల్లా మీరు డబ్బుని అక్కడ పడేసి
లక్ష్మీదేవికి డబ్బిస్తాం తమాషా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. చాలా గొప్పవాళ్ళు మనుషులు సాధువులు. అది ఏంటో అసలు కన్ఫ్యూజన్ కదా. ఆలోచించడం ఏదో చెప్పారు వాళ్ళు చేసేస్తున్నాం అంటాం. అది అంచేత ఈ సువర్ణ వర్ణాలు, ఈ మంచి వర్ణాలు అంటే మంచి మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, పసుపు రంగు గల మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, సువర్ణ వర్ణ హరిణి సువర్ణ రజత స్రజాం అన్నాడు. ఈ సువర్ణ మంచి మాటలు మళ్ళీ ఎలా ఉండాలి? ఏదో ఒకసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నా బాగా కొట్టి వాడు పక్కకి వెళ్ళిపోగానే వాడిని తిట్టడం కాదు. రజత స్రజాం అది మళ్ళీ ఒక వాటర్ ఫాల్ లాగా అలా పడిపోతూ ఉండాలి. సిల్వరీ స్పీచ్ సిల్వరీ అని చెప్తూ ఉంటాయి. అలాగే మీ మాటల నుంచి ఎప్పుడు ఆ మాట వచ్చినా కూడా సాయిబాబా చాలా బాగా వాడతాడు ఈ సువర్ణ వర్ణ. బంగారు అంటాడు అందరినీ సాయిబాబా. ఎవరు వెళ్ళినా సరే బంగారు అంటాడు. హిరణ్య వర్ణ మంచితే బిల్డింగ్స్ అవి బ్రహ్మాండంగా గట్టి భావిస్తున్నాడు. కరెక్టే చెప్తున్నాను. చూడండి కావాలంటే మరి గీతా ఆర్టికల్ క్వశ్చన్స్ లో చేత ఈ శుచి, ఈ పవిత్రత, ఈ పవిత్రత మనకి అందాలి. ఈ పవిత్రత అనే అగ్ని మీ జీవనంలో వెలగాలి అనే దానికి దీపైక్యం నుంచి యుగైక్యానికి ఏ క్షణంలో అయితే గురువు గారు మార్చారో అక్కడున్న పదాలు మీరు చూడండి. పవిత్రత అనే పదాన్ని వాడుతున్న అంతవరకు ఆయన పవిత్రం అనే మంత్రం ఏంటంటే మిగతా ఏం లేదు. కానీ ఇప్పుడున్న మంత్రాలు కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అది బ్రహ్మదీక్షకు సంబంధించిన మంత్రాలు అంతా కూడా ఈ యుగయజ్ఞము అనే పేరుతో దాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే యుగానికి సంబంధించిన యజ్ఞం అది. ఈ యజ్ఞ ప్రక్రియలో పవిత్రత అనే పదాన్ని ఎక్కువగా వాడారు ఆయన. పవిత్రత అంటే శుచి. ఇంతట భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి పావక అగ్నితో చేసేటటువంటి గాయత్రి హోమం నుంచి ఒక దీపము ఒక జ్యోతి అనేక జ్యోతులుగా వెలిగేటటువంటి దీపయజ్ఞ ప్రక్రియ నుంచి శుచి అవమాన యజ్ఞ ప్రక్రియ నుంచి శుచి అనే యజ్ఞ ప్రక్రియలో మంత్రాలన్నీ మార్చేశారు. ఆయన ఎందుకు మారుస్తూ కూర్చుంటారో చాలా మంది తెలియక చాలా మంది నా మీద విరుచుకుపడ్డారు కూడా. మీ గురువు గారికి స్థిరత్వం నిర్ణయాలు స్థిరీభూయాత్ర ఆయన చెప్తూ ఉంటారు. కానీ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయనతో ఉన్న పెద్ద మా గురువు గారితో నాకు ఆయనకి వచ్చే దెబ్బలాట. అంటే బాధ ఎక్కడ వస్తుంది అంటే ఆయనతో అంటే అంటారు మీరు చెప్పేది ఏదో అందరికీ తెలిసేటట్టు చెప్పి చేయొచ్చు కదా అని. ఏమర్థం అవుతుందో ఏమంతా చెప్పడం ఎందుకు మనం లాక్కెడిపోతే వాళ్ళని అని ఆయన. ఇంకా చాలా గొప్పతనం. ఒక సాధువు దగ్గరికి ఒక దేవత వచ్చాడు. వచ్చి దేవతను చాలా మంచి వ్యక్తి అన్నమాట. అతను చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు, ఎప్పుడూ అందరికీ మంచి కోరుతూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి మీకు వరదానం ఇవ్వదలుచుకున్నాను నువ్వు అడిగారు. నాకు మీరు ఏం ఒక్కలేదే బాబు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను అని నేను ముందుకేసాను. క్వశ్చనే లేదు, లాభం లేదు, మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందే, మీకు ఒక వరదానం ఇస్తాను మేము, మీరు దాన్ని తీసుకోవాల్సిందే. సరే ఒక పని చేయండి, నా నీడ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు రోగముక్తులు అయిపోతే చాలు నాకు అన్న. అదేంటే నేను చేయి పెడితే రోగముక్తులు అయిపోతే బాగుంది, నేను ఇచ్చేస్తే బాగుంది అని అడగచ్చు కదా. నా నీడ పడితే బాగుంది అంటే నీడ ఎప్పుడు కూడా వెలుతురికి ఆపోజిట్ సైడ్ లో పడుతుంది. వెలుతురు వీడికి తెలియదు నీడ ఎవరి మీద పడుతుందో. నీడ పడిన వాడికి కూడా తెలియదు ఎవరి మీద వాడి మీద పడిందో, ఎందువల్ల వాడి రోగం పోయిందో. ఆ స్థాయి వ్యక్తుల్ని తయారు చేయడం గురువు గారి యొక్క ఉద్దేశం. చూసావా నేను చెప్పాను జరిగిపోయింది అని కాకుండా అసలు నువ్వేం చెప్పావో, ఎవరికి చెప్పావో, ఏం చెప్పావో జరగకుండా లాక్కు వెళ్ళిపోయేటువంటి ఆ స్థాయి వ్యక్తి ఈయన. అసలు ఆయన నీడ ఎవరి మీద పడుతుందో, ఎవరికి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాడో, ఎవరికి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మాతాజీ నోరు జారిందని చెప్పానే, అక్కడే నోరు జారింది మాతాజీ. ఏం చెప్పింది అంటే మీలో కొన్ని లక్షల మంది ఈనాడు ఇక్కడ తయారై వచ్చారు, మేమే కనుక లేకపోతే మీలో చాలా మందికి 2 పూట్ల తిండి ఉండని పరిస్థితిలో ఉండేవారు. అలాంటి వాళ్ళు మీరు హరిద్వారికి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, అయినా మా పని మీరు చేయటం లేదు, మేము అడగటం లేదు, తండ్రి ఎప్పుడు అడగడు. కానీ ఆయన తరఫున నేను అడుగుతున్నాను అని చెప్పి ఆవిడకి గుర్తొచ్చింది నోరు జారైన, అయ్యో ఈ పని చెప్పకూడదు. అప్పుడు ఆవిడ అంటుంది ఆయన చెప్పటం లేదు కదా నేను చెప్తున్నాను ఇది అని. గురువుగారు అయితే అసలు చెప్పనివ్వదు ఇదంతా. ఏదో ఎంతమందికి ఆయన ఏం చేసాడో వాళ్ళకి తెలియదు. అలాగే ఈ శుచి అనేటువంటి అగ్ని దీక్ష, ఈ బ్రహ్మదీక్ష యుగయజ్ఞము అనే దాంట్లో పెట్టేసి ఇచ్చేసారు ఆయన. జరిగిపోతుంది అది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష జరిగిందో లేదో స్థూల శరీరానికి ఏం తెలుస్తుందో తెలియదు, అర్థం కాదు. అంతే స్థూల శరీరంలో జరిగిపోతూ ఉంటుంది. ఆ యుగయజ్ఞంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈసారి మీరు కాస్త జాగ్రత్తగా తెలియదు. అందుకే నేను కండిషన్ పెట్టాను 20వ తారీఖు కంటే ముందు మీరు యుగయజ్ఞాన్ని ఖండతా పెట్టేయండి అని. మరి నాకు తెలియదు మీకు ఖండతా వచ్చిందో లేదో, నాకు రాలేదు. అంచేత ఆ యుగయజ్ఞ ప్రక్రియలో ఈ బ్రహ్మదీక్ష ఈ శుచి యొక్క అగ్ని లక్షణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ హిరణ్యవర్ణం హరిణి అని చెప్పాను కదా. హిరణ్యవర్ణం అంటే ఏంటి? పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువ అవ్వాలి. పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువ అయ్యాయో లేదో తెలియాలి అంటే మనలో సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి. సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి అంటే మన తేజోవలయం మన చుట్టూరా ఉంటుంది.
ఆ తేజోవలయాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనలో వస్తే తప్ప పసుపు రంగు మనలోకి వచ్చిందో లేదో తెలియదు. కానీ మనలోకి పసుపు రంగు వచ్చినా లేకపోయినా పసుపు రంగు బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక రంగుని చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మిగతా అన్ని రంగులు అది ఆకర్షించుకుని అబ్జర్వ్ చేసుకుని అంటే మనలో లీనం చేసుకుని ఆ రంగు వదిలేస్తుంది, ఆ రంగు బయటకు వస్తుంది. అంచేతది పసుపు రంగులో కనిపిస్తుంది. మనకి 7 రంగుల్లో మిగతా రంగులన్నీ అది పీల్చేసుకుంటుంది, పసుపు రంగు బయటకు తెస్తుంది. కనుక అతని వైపు చూస్తుంటే మనకి పసుపు రంగు కనిపిస్తుంది. ఆ రంగుని ఋషులు ఎలా ఉపయోగించుకున్నారో తెలిస్తే, ఆ ఋషులు ఎంత సైంటిఫిక్ గా ముందుకెళ్లారో తెలుస్తుంది. వాళ్ళని పెట్టుకుని ఏమీ తెలియని వాళ్ళు అనే ఈనాటి రాష్ట్రనిస్తుంది ఎంత తెలియదో అర్థమవుతూ ఉంటుంది కదా. అంచేత పసుపు రంగు గల వాతావరణం నిర్మించాలి, పసుపు రంగు గల గుణాలు మనలో ఉన్నాయో తెలియదు మనకి. అంచేత వాళ్ళు ఏం చేశారు, మనలోంచి పసుపు రంగు బయటకు వస్తే చాలు కదా, సైన్స్ అంతే కదా రూల్. అంచేత పసుపు రంగు బయటకు ఎలా వస్తుందంటే పసుపు రంగు బట్టలు వేసుకోండి అన్నారు. దాని తర్వాత పసుపు రంగులో ఇంకొక లక్షణం కూడా ఉంది. సాధారణంగా ఎక్కువ పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. కొన్ని పళ్ళు వదిలేయండి, సాధారణంగా ఏదైనా పక్వానికి వచ్చి పళ్ళు అవి వస్తే అరటి పళ్ళులో కూడా పసుపు రంగు, అరటి పళ్ళు నీటి పసుపు రంగులో ఉంటాయి, లేకపోతే నారింజ రంగు దానికి సంబంధించిన రంగులో. పండుగ మారటం అనేది ఉండే ఫ్రూట్ ఫలితాన్ని మీరు పొందటం అనేది పసుపు రంగు ద్వారా పొందుతారు. అది ఇంకో రహస్యం సాధనలో. మీరు ఏదైనా ఒక ఫలితాన్ని పొందాలి అంటే ఆ ఫలితానికి పసుపు రంగు కలపాలి. మీరు సాధనా రహస్యాలలో ఎప్పుడైనా వీలైతే గురు పూర్ణిమ సందర్భంగా కలుసుకునే పరిస్థితుల్లో మనం వారి గురించి తెచ్చుకోవక్కర్లేదు, ఫలితాలన్నీ గురువు గారే ఇస్తారు. కానీ ఆ ఫలితాలు పొందటానికి ఈ పసుపు రంగు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తున్నాడు శ్రీసూక్తంలో. హిరణ్యవర్ణం అని హరిణి. ఈ హిరణ్యవర్ణం ఎందులో ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే మళ్ళా పసుపు బట్టలు వేసేసుకుంటారేమో, మీరు పళ్ళు అవి తెచ్చుకుంటారేమో కాదు నాయన. హరిణి అంటే లేడీ అని అర్థం ఉంది. అనేక అర్థాలలో శ్రీసూక్త మంత్రాలలో ఎన్ని అర్థాలు ఎన్ని చోట్ల ఎలా ప్రచోదిస్తారు. హరిణి అంటే మనస్సు కూడా. హరిణి సంతులం అంటే లేడీ లాంటి చెప్పలేనటువంటి మనస్సు. ఆ మనస్సు పసుపు రంగులో ఉండాలన్నాడు తప్ప మీరు బట్టలు అవి పసుపు రంగులో వేసుకుంటే లాభం లేదు నాయన అని శ్రీసూక్తంలో మొదటి మంత్రంలోనే వాడు ఎంత స్టేజ్కి లాగా పెడిపోయాడు అంటే, మీ ఆలోచన స్థాయికి వెళ్తే కానీ శ్రీసూక్త మంత్రాలు ఫలించవు. నేను సస్వరంగా శ్రీసూక్త మంత్రాలు చదువుతున్నాను అంటే లాభం లేదు. అక్కడ కావాల్సినది మార్పు ఆలోచనలో పసుపు రంగు గల ఆలోచనని మనస్సులోకి రావాలి అని. తర్వాత ఏంటి, సువర్ణవర్ణం అనుకున్నాం కదా, మంచి భాష, అందమైనటువంటి భాష, అందమైనటువంటి భావాలు మీ మనసులో ఎప్పుడు ఉండాలి. అందుకే గురువు గారు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పకుండా ఆయన ఏం చెప్తానంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవడానికి ఒక మాటలో తీర్చి రాశారు. అంటే ఎంత గొప్పదైనటువంటి విషయాలు ఎంత సింపుల్ గా ఆచరణయోగ్యమైనటువంటి పదాలలో అలా అందించేశారు. అంత ప్లేట్లో తీసుకొని పొందండి. గురు పూర్ణిమ కనుక మరి గురువు గురించి మనం గొప్పతనం తెలుసుకోవాలి కదా, శృతి గురించి చెప్పుకుంటే. ఈ పరిస్థితుల్లో, ఈ సాధన అవి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ పవిత్రతని పెంచడానికి కావాల్సిన పరిస్థితుల్లో వెస్టర్న్ కల్చర్ నుంచి భారతీయత వైపు మళ్ళినటువంటి ఒక వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వచ్చింది గురువుకి. అరవిందో. అరవిందో యొక్క తండ్రి అసలు ఇండియనైజ్ అంటేనే అతని కోపం. ఇప్పటికీ అంతే, ఫారెన్ ఆర్టికల్ అంటే మనం ఎంత ఎగబడి కొంటాము. మా ఫ్రెండ్ ఒకతను సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో ఈ ఫారెన్ వస్తువులన్నీ కూడా మామూలు రోడ్ల మీద ఇక్కడ ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు. ఈ ఫారెన్ పెర్ఫ్యూమ్స్, ఫారెన్ వస్తువులు అదంతా చాలా తక్కువ ధరకు అమ్ముతుంటే గబగబ కొనిచ్చాడు, ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. రామకృష్ణ నేను చాలా ఫారెన్ వస్తువులు తీసుకున్నాను, నీకు కావాలంటే నువ్వు తీసుకోవాలి. సరే ఇయ్యాను. తీస్తే అన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అని వచ్చింది. ఇదేంటయ్యా నువ్వు తెచ్చాడంటే ఫారెన్ వస్తువులు అన్నాడు, వాడు నన్ను మోసం చేశాడు అన్నాడు. వాడేం మోసం చేయలేదు, సింగపూర్ లో ఇండియా ఫారెన్ తప్పేం జరగలేదు కదా, వాడు తప్పేం చేయలేదు అక్కడ. కానీ ఆ ఫారెన్ మోజు మనతో అంచేత ఆ ఫారెన్ వస్తువుల మోజులో అరవిందో యొక్క తండ్రి కూడా పడ్డాడు. అంచేత అరవిందోని అసలు ఇండియాలో ఉండనే లేదు, పుట్టగానే ఫారెన్ పంపించేస్తారు. ఫారెన్ పంపించేసి అతనికి బెంగాలీ భాష కూడా మళ్ళా తిరిగి ఐఏఎస్ అది పాస్ అయ్యి అది వద్దు అనుకుని తిరిగి వచ్చాక అతనికి కాస్త బెంగాలీ నేర్చుకుంటాడు. ప్రాక్ పశ్చిమాల సమన్వయం గురువులకు కావాలి కనుక మొట్టమొదటి ఫారెన్ ఎలా ఉంటుందో చూపించేశారు. ఆ తర్వాత భారతీయత గురించి మనం అర్థం చేసుకోగలిగితే భారతీయత యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సరే వచ్చాడు అరవిందో. వచ్చిన తర్వాత దూర్వాస మహర్షి తపస్సు చేసినటువంటి స్థలంలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలంలో తపస్సు చేయటం మొదలెట్టాడు. పాండిచేరి ఆశ్రమం ఇప్పుడు అక్కడ ఉందో అక్కడ ఒకప్పుడు అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం అది. ఆ స్థలంలో ఆశ్రమాన్ని కట్టుకున్న తర్వాత సాధన మొదలెట్టాడు. ఇతను చేసిన సాధన మొత్తము కూడా మనం కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే, నేను ఒక మాట చెప్పాను, 1926 నవంబర్ 24వ తారీఖు పొద్దున్న
ప్రతిసారి పెట్టింది నవంబర్ 23. 24న ఆయన డిక్లేర్ చేశాడు కృష్ణతత్వము అవతరించింది అని. అక్కడ ఎలా తెలుసుకున్నారు మీరు భూమి మీద అవతరించింది అంటే, ఆ రోజు ఆయన మాత అంటే అరవిందుల శిష్యురాలు, అరవిందుల భార్య కాదు ఆవిడ, అరవిందుల యొక్క శిష్యురాలు. అక్కడ ఆవిడ మదర్ అని పిలుస్తారు అక్కడ అరవింద ఆశ్రమంలో. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రోజు రాత్రి 23వ తారీఖు పొద్దున్న, ఆ రోజల్లా కూడా వాళ్ళకి ఆ ధ్యానంలో బంగారు రంగు తలుపులు, ఈ సువర్ణవర్ణం అనే దానికి ఈ లింక్ అనమాట అది. ఈ బంగారు వర్ణపు తలుపులు 7 అలా 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 తెచ్చుకుంటూ కనిపించేది వాళ్ళకి. ఇదేంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది, బంగారపు రంగు తలుపులు తెచ్చుకోవడం ఏంటి, ఎందుకు అది కనిపించింది అని. ఇందాక నేను చెప్పాను, గురు పూర్ణిమ నాడు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. గురువు ఏ భాషలో చెప్తాడు, గురువు చెప్పే పద్ధతి ఏంటి, 2 సంకేతాలు ఏంటి. ఈ సంకేతాన్ని ఆయన మళ్ళా ధ్యానంలోకి వెళ్తే ఆయన అనేక స్థాయిలు 7 స్థాయిలు ధ్యానం పరిస్థితి అరవింద్ చెప్పుకుని వస్తాడు. మైండ్, మనసులోనే కదా ధ్యానం జరిగేది. మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్, 3 మాటల మధ్యన మామూలు మనస్సు, అతి చేతనత్వం, సూపర్ మైండ్ కి మధ్యన ఇంకో స్థాయి ఆయన చెప్పాడు ఓవర్ మైండ్ అని. ఈ మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్ ని మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఈనాడు మనం చెప్పుకుంటున్న పరిభాషలో పావక, పవమాన, శుచి. అంతేగా అందరు గురువులు ఒకే భాష చెప్పారు, కానీ అన్ఫార్చునేట్ గా వాళ్ళు వేరు వేరు పదాలు వాడటంతో 19 ఉంది. అంటే అందరూ ఒకే పదం వాడితే చాలా బాగుంటుంది. అందుకనే గురువు గారు ఏం చెప్పారు అంటే, రిలిజియన్ ని కూడా ఒక వైజ్ఞానిక పందాలో తీసుకురావాలి అంటే, రిలిజియన్ ని వైజ్ఞానిక పందాలో తీసుకురావటం లేదు, అది ఎప్పుడు వైజ్ఞానిక పందాలోనే ఉంది. కానీ సైన్స్ లో ఏం చేస్తామంటే, ఒకే భావాన్ని సూచించడానికి ఒకే పదాన్ని వాడతాం. హైడ్రోజన్ అంటే ప్రపంచంలో రష్యన్ అయినా అమెరికన్ అయినా అందరూ హైడ్రోజనే అంటారు కనుక కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఉదజని అని, వాడు ఇంకోటి ఏదో అని, వాడి భాషలో వాడు ఇంకోటి ఏదో అంటే చివరికి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అంచేత రిలిజియన్ దాంట్లో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడానికి చాలా గొప్ప ప్రయత్నం 2 వ్యక్తులు చేశారు. ఒక సమాజం చేసింది, ఇక్కడ ఒక వ్యక్తి చేశాడు. సమాజం ఒక సమాజం అంటే కరెక్ట్ అని ఒక సంస్థ. ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడానికి తయారు చేసిన సంస్థ పేరు థియాసఫీ. బ్లావిట్స్ కి దాన్ని స్టార్ట్ చేస్తుంది. మొత్తం సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో ఎవరు ఏ విధంగా చేసుకున్నా కూడా ఒకే అర్థం వచ్చేటట్టు ట్రై చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. తను వేరుగా ఈయన ట్రై చేశాడు అరవింద్. కానీ అక్కడ మళ్ళీ 2 పేర్లు పడిపోయాయి. మళ్ళీ అక్కడ ఆస్ట్రల్ బాడీ అంటాడు సూక్ష్మ శరీరానికి థియాసఫీలో, దానికి అరవింద్ వైటల్ బాడీ అన్నాడు. మళ్ళా కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎలా పోవాలి, ఎలా చేయాలి అనే బాధ్యత మన గాయత్రి పరివారం మీద ఉంది. అది గుర్తుంచుకుని గాయత్రి పరివారం యొక్క అనేక లక్ష్యాలలో గురువు గారి అఖండ జ్యోతి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఆధ్యాత్మిక వైజ్ఞానిక మాసపత్రిక, సైంటిఫిక్ రిలిజియన్ మనం తయారు చేయాలి. అంటే ఈ కన్ఫ్యూజన్ ఉందే, రకరకాల పేర్లు పెట్టేసి ఎవడికి వచ్చినట్టు వాడు రకరకాల మాటలు మాట్లాడు. పరమాత్మ, జీవాత్మ, ఆత్మ, ఈ 3 పదాల్లో ఉన్న తేడా చాలా మంది తెలీదు. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇవంతా కలిపి ఒకేసారి పడేస్తాం మనం. ఆత్మ కూడా పరమాత్మ, పరమాత్మ జీవాత్మ ఇవంతా రాసినప్పుడు కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే మనం దేని గురించి చెప్తున్నామో మనకు తెలియదు. ఈ దేని గురించి చెప్తున్నామో తెలిసే దాన్ని ఋషులు పాపం చాలా జాగ్రత్తగానే చెప్పారు. ఈ శుచి గురించి చెప్పుకుంటూ మొదటి శ్లోకంలో చూసుకోండి, హరిణి మనస్సు హిరణ్య వర్ణ, పసుపు రంగులో ఉండాలి. మనస్సు పసుపు రంగులో ఉండాలన్నారు, కానీ బట్టలు మీరు పసుపు రంగులో ధరించాల్సిన అవసరం లేదు. కానీ ఋషులు చెప్పారు కదా, కారణం పసుపు రంగు బట్టలు ఎందుకు ధరిస్తున్నారు వాళ్ళు.